వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే అందరి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గౌరవ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇది మొదటగా 2005లో సార్ మనకు సార్ సార్ మనకు 2005లో అప్పుడే ప్రభుత్వం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ అనేది మనకు కన్సెప్టలైజ్ చేశారు సార్. మొదటగా 16 తెలంగాణ ప్రాంతంలోని పాత 7 జిల్లాలలో 16,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటర్ అందించడానికి గాను 160 టీఎంసీని తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి 152 లెవెల్తో మన అక్కడి నుంచి తరలింపు చేయడానికి కొరకు 38,500 కోట్లతో మొదటగా మనకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత దాన్ని మనం 7 లింక్స్ 28 ప్యాకేజ్ కింద డివైడ్ చేసి తర్వాత వర్క్స్ ప్రోగ్రెస్ చేసినాం సార్. తర్వాత మనం ఏంటంటే ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మనకు మహారాష్ట్ర మరియు అలాగే మన అప్పటి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో ఉంది కనుక ఇంటర్ రాష్ట్ర స్టేట్లో వాళ్ళకి కొన్ని అంటే 152 లెవెల్ మనం ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళ ఆయకట్ మన సబ్మర్జెన్స్ ఏరియా మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రెసిస్ట్ చేశారు సార్. తర్వాత అంటే మనకు తర్వాత 160 టీఎంసీలలో సార్ మనకు డ్రింకింగ్ వాటర్ 10 టీఎంసీ ఫర్ ఎన్ రూట్ విలేజెస్, అలాగే 30 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అలాగే 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ వాటర్కి మనకు అప్పుడు అలొకేషన్ చేయడం జరిగింది సార్. తర్వాత సార్ మొత్తం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో సార్ 36,257.83 కోట్లతో అగ్రిమెంట్ వాల్యూ చేసినాం సార్. అప్పటి పాత 7 జిల్లాలకు 16,40,000 ఎకరాల ఆయకట్టుకు మనము ఆయకట్టు ఇచ్చాం సార్. అయితే అప్పటి పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు 3,466 మెగావాట్లు అప్పుడు మనకు నిర్ణయించాం సార్. అలాగే ఆ ప్రాజెక్టు కట్టడానికి కొరకు మనము డిపిఆర్ కూడా మనం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసాం సార్. ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ మనకు 4/2010లో అంటే ఏప్రిల్ 2010లో వచ్చింది సార్. అలాగే కొన్ని సిడబ్ల్యూసీ డైరెక్టర్స్ రేట్లో సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ మెటీరియల్ కానీ కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అలాగే కొన్ని వాటి డైరెక్టరేట్ నుంచి కూడా మనకు అనుమతి లభించింది సార్. అయితే మనకు వీటికి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది సార్ మనకు అప్పుడు అది సిడబ్ల్యూసీలో మనం భాగం క్లియరెన్స్కి. అయితే మనము అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినాం కానీ మహారాష్ట్రలో వాళ్ళ రెసిస్టెన్స్ వల్ల మనం కండక్ట్ చేయలేకపోయినాం సార్ అప్పుడు అది. సో అది అలాగే ఉండిపోయింది సార్. తర్వాత మనము సార్ ఇది 152 లెవెల్లో మనం అప్పుడు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టినట్టయితే 5.09 టీఎంసీ మనకు స్టోరేజ్ ఉంటుంది సార్. కాకపోతే మనకు అప్పుడు 3,786 ఎకరాల మొత్తం ఎకరాల భూమి మనకు 152 లెవెల్లో సబ్మర్జెన్స్ వస్తుంది సార్. అంటే 85% మహారాష్ట్ర ఏరియా ఉంది, 15% మన ఆంధ్రప్రదేశ్ ఏరియా ఉండే సార్. సో వాళ్ళు అప్పుడు రెసిస్ట్ చేయడం వల్ల మనకు వాళ్ళు 148 లెవెల్ తీసుకున్నట్టయితే మీకు తక్కువ సబ్మర్జెన్స్ వస్తుంది కనుక మీరు 148 లెవెల్లో పెట్టుకోమని మనకు పదే ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది సార్. సో అలా దాని ప్రకారం తెలంగాణ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మంత్రుల లెవెల్లో కావచ్చు సార్, అధికారుల లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగు, ఇంటర్ స్టేట్ బోర్డు మీటింగ్స్, వేరియస్ మీటింగ్స్ మనకు జరిగినాయి సార్ అవి. సో అది అప్పుడు కూడా మనకు మీటింగ్లలో 152 లెవెల్ వద్దు 148 లెవెల్ తీసుకోండి అని చెప్పి పదే అని చెప్పడం జరిగింది సార్. అయితే మనం 148 లెవెల్ కనుక తీసుకున్నట్టయితే మనకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తుమ్మిడిహెట్టి దగ్గర 1.85 టీఎంసీ మాత్రమే వస్తుంది సార్ అది. అయితే సార్ మనకు అక్కడ ఫస్ట్ సిడబ్ల్యూసీ వాళ్ళు 163 టీఎంసీ ఉంది అని చెప్పేసి మనకు సర్టిఫై చేశారు సార్ వాళ్ళు. తర్వాత కన్సిక్వెంట్గా ఏంటంటే అప్పుడు అప్పర్ రిపేరియన్ రైట్స్లో మహారాష్ట్ర స్టేట్కి కూడా వాళ్ళకు 63 టీఎంసీల హక్కు ఉంది కనుక ఆ ఫ్యూచర్లో మనకి ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ప్రపోజ్ చేసిన స్కీమ్లలో 148 మీటర్స్ కనుక పెట్టి 63 టీఎంసీలు ఫ్యూచర్లో రాకపోతే ఇంకా డ్రాయబుల్ కెపాసిటీస్ తగ్గిపోయి మనకు 44 టీఎంసీల వరకే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పారు. అలాగే అది కాకుండా సార్ మనకు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఏవైతే ఆన్లైన్ రిజర్వాయర్స్ త్రూఅవుట్ ద స్కీమ్ ప్రపోజ్ చేశామో అది మనకు 16.21 టీఎంసీ ఉండే సార్. ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ కనుక పెంచుకోకపోతే ఫ్యూచర్లో మనకు స్కీమ్ సక్సెస్ కాదు కనుక ఆన్లైన్ రిజర్వాయర్స్ పెంచుకోమన్నారు సార్. ఇది మనకు అప్పుడు ఫస్ట్ సార్ ప్రాణహిత చెవుల్లో ఉన్నప్పుడు 16.43 ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ సార్, డిఫరెంట్ 10 కెపాసిటీలు ఉంది సార్. నెక్స్ట్
అదొకటి. సార్ ఇది ఇంక్రీజ్ సార్ మనము తర్వాత అది అప్పుడు 148 లెవెల్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మనము ఆల్టర్నేట్ సోర్సెస్ చూడాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది సార్. అలాగే దాని ప్రకారం మనము వ్యాప్కోస్కు దీన్ని డిపిఆర్ తయారు చేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ లింక్ 1లో మనకంటే గోదావరి మీద 3 బ్యారేజ్లు, మన కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర 3 బ్యారేజ్లు, 3 పంపౌలు కట్టేసి కట్టమన్నారు సార్. అయితే మొత్తం ఆన్లైన్ కెపాసిటీస్ రీఇంజనీరింగ్ తర్వాత 140 టీఎంసీకి పెరిగింది సార్ ఇది. సార్ రీజన్స్ ఫర్ రీఇంజనీరింగ్ సార్ మనం అప్పుడు అంటే ఫస్ట్ లింక్ 1 ఒకటి అంటే తుమ్మిడిహెట్టి నుంచి ఎస్వైపికి ఉన్న లింక్ 1 రీఇంజనీరింగ్ తర్వాత మనము మేడిగడ్డ నుంచి మనం అదే ఎల్లంపల్లికి మనం మార్చుకోవడం జరిగింది సార్. 3 బ్యారేలు కట్టేసి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సిడబ్ల్యూసి వాళ్ళు మనకు 286 టీఎంసీ ఉందని సర్టిఫై చేశారు సార్. సో దానివల్ల మనం ఇక్కడ అప్పుడున్న వ్యాప్కోస్ సంస్థ మనకి ఇక్కడ బ్యారేలు కట్టమని డిపిఆర్ ఇవ్వడం జరిగింది సార్. సార్ ఆన్ 8th March 2016 సార్ 3-tier ఇంటర్స్టేట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారంటే కోఆర్డినేషన్ కమిటీ ఐఎస్బి ఫామ్ చేశారు సార్ అంటే డిస్కస్ చేసుకోవడానికి కొరకు. తర్వాత 19th March 2000లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది సార్. అది అప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర అఫీషియల్స్ 148గా మాత్రమే పెట్టుకోమని పదే పదే కోరడం జరిగింది సార్. దాని ప్రకారం రీఇంజనీరింగ్ చేసుకొని ఇక్కడికి చేసుకున్నాం సార్. అది సార్ ఫైనల్గా సార్ మనకు 23rd August 2016 రోజు మహారాష్ట్ర సీఎం గారు అలాగే అప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా 148 మీటర్స్కి అగ్రి అవ్వకుంటూ ఒక అగ్రిమెంటు అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో సైన్ చేశారు సార్. దాని ప్రకారము అప్పుడున్న ప్రాణహిత చేవల ప్రాజెక్టును 2 భాగాల కింద విడగొట్టేసి అప్పుడున్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను దాన్ని అంబేద్కర్ ప్రాజెక్ట్గా మార్చేసి ఇప్పుడున్న ఈ కొమరంభీం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు సంబంధించినంత వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కన్ఫైన్ చేసి ఆ లింక్ 1 ఇక్కడ చేసి రీనేమ్ రైట్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు అదే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 20 టీఎంసీ ఆఫ్ వాటర్ 22 lakhs acres ఆదిలాబాద్ జిల్లాలో అంటే అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొమరంభీం సార్. దాని ప్రకారం దాని ఆల్టర్నేట్లో 3 బ్యారేజీలు 3 పంపులు కట్టేసి 160 టీఎంసీ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేయడానికి జరిగింది సార్. అయితే ఇప్పుడు తర్వాత ఆయకట్టు సార్ అప్పుడు 16,40,000 ఉండే సార్. తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేసింది 18,25,000 acres ఇన్స్టెడ్ ఆఫ్ అది కొత్త ఆయకట్టు సార్. అలాగే 18,82,000 ఎగ్జిస్టింగ్ ఆయకట్టును సప్లిమెంట్ చేసుకోవడం జరిగింది సార్. అది కాక మనం 10 టీఎంసీ డ్రింకింగ్ వాటర్, 30 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ ట్విన్ సిటీస్, 16 టీఎంసీ వాటర్ ఇండస్ట్రీస్ అప్పుడున్న వాటర్ కెపాసిటీస్ని రిటైన్ చేయడం జరిగింది సార్ దానిలో. సో మనము ఈ రీఇంజనీరింగ్ తర్వాత సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను మనము సిడబ్ల్యూసీకి పంపించాం సార్. అన్నీ మనకు ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ అప్పుడు మనకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కావచ్చు అన్ని క్లియరెన్సెస్ వచ్చాయి సార్. సరే ఈ డీటెయిల్స్ అన్నీ 11 డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ అయినటువంటి డీటెయిల్స్ సార్ ఇవి మొత్తం సార్. ఇది టోటల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకుల కింద డివైడ్ జరిగింది సార్. మొదటి లింకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి సార్. అలాగే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ వరకు లింక్ 2, మిడ్ మానేర్ నుండి సిరిసిల్ల వరకు ప్యాకేజ్ 9 కింద లింక్ 3 సార్. అలాగే మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు లింక్ 4 సార్. అలాగే 7 లింక్స్ కింద డివైడ్ చేసినాం సార్ దాన్ని టోటల్గా మొత్తం. నెక్స్ట్ సార్ ఇది టోటల్ ఆయకట్టు మనకు ఇప్పుడు 19,63,360 acres సార్. ఇది లింక్ 1, లింక్ 2, లింక్ 3 7 లింక్స్లో వచ్చినటువంటి ఆయకట్టు డీటెయిల్స్ సార్. ఇది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఆయకట్టు కూడా ఇందులో కలపడం జరిగింది సార్. 19,63 acres సార్. సార్ ఇవి 7 లింక్స్ సార్. ఇవి నెక్స్ట్ సార్ ఇది సార్ ఇవి 7 లింక్స్లో మనకు మొత్తం 13 పాతవి 13 కొత్తవి 13 జిల్లాలు సార్. 31 కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతున్నాయి సార్. అలాగే లింక్స్ 7 లింక్స్ ప్యాకేజ్ 28 న్యూ ఆయకట్టు 19.63 lakhs అలాగే స్టెబిలైజేషన్ ఆయకట్టు 18.82 lakhs సార్.
టోటల్ పవర్ రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చేసి సార్ 4905 మెగావాట్ సార్. అంటే మనకు యూజ్ చేసేటప్పుడు 80% ఎఫిషియన్సీలో 3967 మెగావాట్స్ మనకు మొత్తం ఒకసారి రన్ చేసినట్టయితే అంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. మనకు కాకపోతే అవసరాన్ని బట్టి మనం ఎక్కడ అవసరం ఉంటే బట్టి మనం వాడుకుంటుంటాం సార్. నెక్స్ట్ చెప్పాను సార్. వాటర్ డైవర్షన్లో మనము ఇంక్లూడింగ్ ఎస్వైపు నుంచి 215 టీఎంసీ అంటే కాళేశ్వరం మేడిగడ్డ నుండి ఎస్వైపు నుంచి 215 టీఎంసీ సార్. అలాగే గ్రౌండ్ వాటర్ 25 టీఎంసీలు టోటల్ మొత్తం 240 టీఎంసీలో మనం ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో. చెప్పండి సార్. ఇప్పటివరకు సార్ మనము ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు 98,570 ఏకర్స్ ఆఫ్ కొత్త ఆయకట్టుకు సార్ జరిగింది సార్. ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్టు ఎంత సార్? 98,570 ఏకర్స్ సార్. ఇప్పటివరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలు అంతేనా? కొత్త ఆయకట్టు సార్. కొత్తదే. ఎస్ సార్. కొత్తగా ఎంత ఖర్చు అయింది ఇప్పటికి సార్? 93,000 crores అయింది. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores పేమెంట్ ఉంది సార్. అంటే దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఇంక్లూజివ్ ఆఫ్ 3,600 సార్. ఇది అంటే టు బి పేడ్ కలుపుకొని ఇప్పుడు సార్ 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఎస్ సార్. అది 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. ఎస్ సార్. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? ఎస్ సార్. టోటల్ ఇంతే కదా, కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి స్పష్టంగా. మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19 లక్షల ఎకరాల చిల్లర. అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19 లక్షల 19,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి? 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము ప్రాణం మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డుకి. సార్ బడ్జెట్లో ప్రాణం 10,000 crores అని పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చినప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అయితే అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్. సార్ ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచినారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి. సో ప్రతి సంవత్సరం
2,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే, ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉంటే ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్, వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి, ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒక్కసారి చూపించు. సార్ మొత్తం మనకు 2 TMC 3 TMC రెండు కింద డివైడ్ చేశాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMCకి 94,413 crores సార్ ఇది. దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMCకి 73,500 crores సార్. అలాగే 3 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే, లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేర్ 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 3 TMC కాళేశ్వరం ప్రైవేట్ మొత్తం కలిపి 1,27,000 కోట్ల 772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్ ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్ సార్ ఇవి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 1920, 2021, 21-22, 22-23లో ఇంట్రెస్ట్ మనం గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చు 21,157 కోట్లు ఉంది కదా. అది టోటల్గా సార్ 5 years సార్ అది మొత్తం టోటల్గా. అంటే 1920 నుంచి 23-24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్. పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్, ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 97,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ టు బ్యాక్వర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ వెళ్ళి 5,438 కోట్లు కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మన టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సో ఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్. క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్. టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 acres. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 acres. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే కానీ ఆ 18 లక్షల ఎకరాలు మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో, 1 కోటి కాదు కదా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్. సరే సరే కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్ ఇది. ఓకే, ఇది లింక్ 1 సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి 3 లింక్ 1 సార్ అది. సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంతులు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు
జరిగినటువంటి ఈవెంట్స్ సార్ ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85 లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి కొరకు జీపీఆర్ టెస్టులని, తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్యాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇస్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ which could be due to various reasons including failure of upstream secant pile due to barrage load. అంటే అప్స్ట్రీమ్ సెకండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం? ఎస్ సార్, ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా 24th October 2023 కదా? 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి సార్? అది మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే అప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెంట్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆపరాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడతాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా? అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విలాసితో. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అంతే కదా? నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అయిన దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి, డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్ అప్పుడు. తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు తర్వాత జీపీఆర్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 week 10 daysలో దాని యొక్క అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. నెక్స్ట్. ఎన్డిఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే
the project designs and drawings need to be examined along with the results of geotechnical and geological అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్ కన్సిడరింగ్ ది కమానిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫర్ ఆల్ పియర్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే అంటే మొత్తం టెస్టులు చేయండి అది వచ్చిన తర్వాత మనము దాని తర్వాత మనకి వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ దాన్ని రెక్టిఫికేషన్ చేసేంత వరకు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్ క్రాక్ షుడ్ బి మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్ ఇప్పుడు మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా ఒకటే సార్ వేరే వేరే ఏం లేదు లేదు సార్ ఒకే రకమైన టెక్నాలజీ ఎస్ సార్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిల్లలు కూడా రావడానికి ఉంది కదా అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్ చేసేటప్పుడు గ్రౌడ్ చేశారు సార్ కొంతవరకు గ్రౌడ్ చేయడం వల్ల సేఫ్గా ఉండిపోయింది సార్ అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు ఎస్ సార్ కానీ ఏమీ రాకుండా అయితే లేదు కదా లేదు సార్ రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు మొత్తం వదిలేసినాం కదా ఎస్ సార్ అన్నారంలో నీళ్లు నింపున్నాయా తీసేసినామా మొన్న తీసేసాను సార్ కొంత డెడ్ స్టోరేజ్ 5 TMC ఉండే సార్ అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసినాం సార్ సుందిల్లలో అని సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మూడిట్లల్లా మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ అన్నారం సుందిల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిండ్రు ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం దీనిపైన అన్నారం దానిపైన సుందిల సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా